2 3 ఎగ్జామ్స్ భయం పోయి ఎగ్జామ్స్ రాసే అవసరం లేకుండా ఈజీగా పాస్ అవుతూ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు, ఓటీటీలు, ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ చూసి ఆ గ్రూపుల్లో ఉండి మన బుర్ర ఎలా అయిందంటే ఇంత మెచ్యూరిటీ వచ్చింది. ఆ మెచ్యూరిటీ మంచి మెచ్యూరిటీ అయితే బాగానే ఉంటుంది, కానీ ఆ మెచ్యూరిటీ అందరిలో కాదు, అందరిని అనకూడదు పాపం, కొంతమందిలో ఓవర్ మెచ్యూరిటీ అయింది. ముందుగా మా లీడర్ అని ఎందుకన్నానంటే, మా కాలేజీలు యూనియన్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, జూనియర్ కాలేజీ కానీ ఈయన కన్సర్నల్లో అన్నీ జరగాల్సింది. అక్కడ ఏంటంటే మాకు ఫీజులు కొంచెం కట్టాల్సినవి ఉంటాయి యూనివర్సిటీలో, అవి తగ్గించాలన్నా ఏం తగ్గించాలన్నా లీడర్ పోయి అక్కడ కూర్చోవాల్సిందే మాకు తప్పదు. అందుకని లీడర్ అన్నా. అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఈ ఫంక్షన్ జరగాలంటే పొద్దున మేడం అంటుంది పేపర్ చూసి, ఏంది రేపు ఉందన్నారు ఈరోజు అయిపోయింది కదా అంటే, అది ఒక మహాసముద్రం అమ్మా. మనం పెళ్లి చేసుకోవాలంటే 15 రోజుల పండుగ, 15 రోజుల 20 రోజుల పండుగ. పండగలాగా ఎట్ట చేసుకుంటామో ఆయన ఒక నెల ముందర మొదలు పెడితే కానీ ఎర్రగొండపాలెం, చేమకుర్తి, దర్శి, ఇంకెక్కడెక్కడ దొనకొండ ఇవన్నీ అవతీ నెల ఆయన షెడ్యూల్ వేసుకోవాలి. ఇవన్నిటికని పొద్దునే చెప్పాను నేను. సో ముందుగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. కొంచెం అక్కడ ఎవరో కానీ అన్నారు చూడు, ఆ ఊరు ఇక్కడికి వచ్చి కూర్చోండి అమ్మ ఒక నిమిషం కాసేపు. అసలే మీరు డ్యాన్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఒక్క 5 నిమిషాలన్న టైం ఇస్తే అన్నీ మర్చిపోయాను. ఏం మాట్లాడాలనుకున్నా మిమ్మల్ని చూసి అసలు గుర్తు రావట్లేదు. కామెంట్స్ భలే చేస్తున్నారా. రోజు వాకింగ్కి వెళ్తాం, వాకింగ్లో టీచర్స్ వస్తారు. రోజు 5 గంటలకు వాకింగ్కి వెళ్తే టీచర్స్ చెప్తున్నారు, ఎందుకు అన్నారు. నేను ఏం చెప్పాను, వాకింగ్ అంటే నేను అక్కడికి వచ్చి మాట్లాడుతూ చెప్తున్నాను. వాకింగ్కి వెళ్తుంటే చెప్తున్నారు 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలతో వాళ్ళు ఏగలేకపోతున్నారంట. మీతోటి అంటే చూడు, నాకు వచ్చేటప్పుడు ఆయనకు కాదు, నేను కుదిరి చెప్పాలి ఎట్లా ఈరోజు నా అదృష్టం దురదృష్టం ఏమో కానీ ఓపి కొంచెం తక్కువ వచ్చింది. అదే కనుక ఓపి కొంచెం బాగున్నట్టు ఇదే గుండారెడ్డి గారిని రాలేదని తప్పించుకున్నామండి. ఎందుకంటే ఇలానే ఓయ్ అంటారు చూడు, అవన్నీ తట్టుకోలేక. ముఖ్యంగా ఎగ్జామ్స్ అంటే ఎవరికైనా భయం ఉందా? ఎందుకు ఉండదు నాయన, ఇప్పుడేం మీకేం పాస్ చేయరు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ 3 వచ్చింది కదా, రేపు మే కల్లా 4 వస్తుంది. ఈరోజు పేపర్లో రాశారు మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి అని. ఆ పప్పులేం ఉడకవు. కంపల్సరీ మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే, పాస్ కావాల్సిందే. ఈ కరోనా 2 ఏళ్ల దెబ్బకి మీరు అబ్జర్వ్ చేశారా, అందరికి హ్యాండ్ రైటింగ్ పోయింది, స్పెల్లింగ్స్ సరిగ్గా రాయట్లా. ఇందాక ఆయన డైరెక్ట్గా చెప్పాడు మిమ్మల్ని తింటే అలా చెప్పలేకపోతున్నా. హ్యాండ్ రైటింగ్ పోయింది, స్పెల్లింగ్ సరిగ్గా రావట్లేదు, స్టడీ చేయడానికి కాన్సన్ట్రేషన్ కూడా ఉండట్లా. కొంచెం సేపు ఒక అరగంట కూర్చుంటే లేచిపోవాల్సి వస్తుంది ఎక్కట్లా బ్రెయిన్లోకి. సో కుదరదు. రేపు మే కదా, మే ఎగ్జామ్స్ కంపల్సరీ చదవాల్సిందే. హ్యాపీగా చదవండి. 4-3 ఏళ్ల క్రితం మోడీ మన్ కీ బాత్ అని రేడియోలో ప్రోగ్రాం పెడతాడు. ఆ రోజు 4 విషయాలు చెప్పాడు. అది ఎప్పటికీ నాకు మరి భలే గుర్తుంటుంది. ఒకటి దాంట్లో చెప్పింది ఏంటంటే, ఎగ్జామ్స్ విషయంలో అందరూ టెన్షన్ పడుతుంటారు, బాగా చదివినవి కూడా ఎగ్జామ్స్లో గుర్తు రాకుండా తప్పులు చేస్తుంటారు. ఆ తప్పు చేయడం వల్ల ఫస్ట్ మార్క్ వచ్చేవాళ్ళు కొంతమంది, సెకండ్ మార్క్ వస్తుంది, జస్ట్ పాస్ అయ్యేవాళ్ళు, ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆ టెన్షన్లో పడి, అందుకని ఆయన మొదటి విషయం చెప్పింది స్మైల్ మోర్, స్కోర్ మోర్. నవ్వండి, మార్కులు తెచ్చుకోండి. ఫస్ట్ పాయింట్ చెప్పండి. నిజమేనా? నవ్వితే మార్కులు వస్తాయా? నవ్వితే మార్కులు వచ్చే కాడికి ఒక రూమ్లో పడేసి రాత్రంతా నవ్వుతా ఉంటారు. రేపు బుధుడికి ఎగ్జామ్స్ 4 చాప్టర్స్ వచ్చేస్తాయిగా, వస్తాయా నవ్వితే మార్కులు? వస్తాయి. ఎలా? మీ క్లాస్లో పర్లేదు సార్ 15 నిమిషాలు. మీ క్లాస్లో
లాస్ట్ అవరు క్లాస్ జరిగింది, దాంట్లో మీకు డౌట్ ఉంది, ఆ డౌట్ మీరు తీర్చకపోతే ఆ రాత్రి అంతా నీకు నిద్ర పట్టదు. టీచర్ ఏమో లెక్చరర్ వెళ్ళబోయే టైంలో ఉన్నాడు, ఆమె వచ్చేటప్పుడే వార్నింగ్ ఇచ్చింది, సాయంత్రం 6:15కి రాధేశ్యామ సినిమా ఉంది, సినిమా టికెట్లు తీసుకొచ్చి సినిమాకి తీసుకెళ్ళాలని ఇంట్లో వాళ్ళ భార్య వార్నింగ్ ఇచ్చింది. నాయనా నువ్వు డౌట్ క్లియర్ చేసుకోవాలి. సార్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా వెళ్ళి సార్ నాకు ఈ డౌట్ చెప్పండి అని చెప్పేసి అన్నారు అనుకో, సార్ చెప్తారా? అమ్మ చిన్న పని ఉంది రేపు పొద్దున చెప్తారని టక్కన వెళ్ళిపోతారా లేదా? అలా కాకుండా సార్ ప్లీజ్ సార్ నాకు డౌట్ రాకపోతే నాకు రాత్రి నిద్రపట్టదు సార్, నాకు చెప్పలేదు సార్, ప్లీజ్ చెప్పండి సార్ అని నవ్వుతూ అడిగావు అనుకో, ఒకవేళ పెళ్ళాం చేతన్నా 2 తిట్లు తిట్టించుకుంటాడు, కానీ మీకు క్లియర్గా అన్నీ చెప్పిపోతాడా లేదా? మన విజ్ఞానం వచ్చినట్టే కాదా? అదే డౌట్ నీకు ఎగ్జామ్స్లో వచ్చినట్టు నీకు మార్కులు వచ్చినట్టే కాదా? ఎప్పుడైనా మీరు నవ్వుతూ ఉండండి, డెఫినెట్గా మీకు అందరు హెల్ప్ చేస్తారు. గాంధీ తాత బొమ్మ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎవరైనా పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ కూడా ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. స్మైల్ మోర్ స్కోర్ మోర్. ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా అనేక పండుగలు వస్తుంటాయి కదా. పండుగలు వచ్చినప్పుడు కొత్త బట్టలు కట్టుకుంటాం, చుట్టాలు వస్తారు, పిండి వంటలు చేసుకుంటాం, సరదాగా గడుపుతాం కదా. సంవత్సరానికి ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, అది కూడా పండుగ మనకి. మనం డిగ్రీ అయినా తర్వాత ఏదైనా ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ ఫేస్ చేయాల్సిందే కంపల్సరీగా. ఫేస్ చేయకుండా ఎవరైనా పాస్ అవుతారా? అది పండుగలాగా భావించండి. ఎగ్జామ్స్ అంటే ప్రెజర్ ఉండకూడదు, మైండ్లో ప్లెజర్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. పండగలప్పుడు చుట్టాలతోటి అందరితో ఆడుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటామో, ఎగ్జామ్స్ అప్పుడు కూడా టెన్షన్ పడకుండా వాటిని సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా చదివితే మీ బుర్రకు బాగా ఎక్కిద్ది. స్మైల్ మోర్ స్కోర్ మోర్. ఏం లేదు, నవ్వు ఫేస్ రావాలంటే ఉదయాన్నే నిద్రలేసి అద్దం ఉంటుందిగా ప్రతి రోజుల ఇంట్లో, అద్దం ముందరికి వెళ్ళి 2 నిమిషాలు మిమ్మల్ని మీరు చూసి నవ్వుకోండి. చాలా కష్టమైన పని. నవ్వమన్నాను కదా అని చెప్పేసి సింపుల్ చుట్టేసుకొని టక్కన అక్కడికి వెళ్ళారనుకో, మీకు మీరే దయ్యంలాగా ఉంటారు. అద్దం చూసుకొని నవ్వాలంటే చాలా కష్టం. అద్దం చూసుకొని నవ్వేటప్పుడు మీకు మైండ్లోకి ఏం గుర్తు రావాలో తెలుసా? మీలో ఉన్న పాజిటివ్స్ గుర్తు రావాలి. నేను ఆ క్లాస్లో మంచి మార్కులు సంపాదించాను, నన్ను ప్రైజ్ చేశారు, నేను ఇలా ఆన్సర్ చెప్తే అలా కనుక పాజిటివ్ మైండ్ కనుక నీకు మైండ్లో వస్తే డెఫినెట్గా ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. స్మైల్ వస్తే అద్దంలో మీరు చూసుకున్నారంటే మీ మొహం చాలా అందంగా కనపడుతుంది, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా అద్దంలో చూసుకొని కాలేజీలో గొడవ పడినాయో, ఎవరితోటో తిట్లు తిన్నాయో, ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అనుకో, చిన్నప్పుడు అమ్మ కొట్టినప్పుడు ఇలా కొట్టింది, అనవసరం కొట్టింది అని గుర్తుకొచ్చినాయి అనుకో, మొహంలో స్మైల్ వస్తుందా? సో మీరు హ్యాపీగా ఉండి టెన్షన్ లేకుండా చదవాలి, మార్కులు తెచ్చుకోవాలంటే స్మైల్ మోర్ స్కోర్ మోర్. అదే నవ్వమన్నానని చెప్పేసి దారిని పోయి నవ్వుతా వెళ్ళామనుకో, బ్యాగులు తీసుకొని పిచ్చోళ్ళు అనుకుంటారు. సో మీరు హ్యాపీగా ప్రతి ఎగ్జామ్ ఒక పండగ అనుకుంటే మీరు గ్యారెంటీగా డెఫినెట్గా ఎగ్జామ్ టెన్షన్ లేకుండా రాస్తారు. బాగా మీరు చదివింది బరువుకెక్కుతుంది. నెంబర్ 2, ఇదే జీవితం కాదు. ఏది? చదువు కాదు, పరీక్ష. ఈ పరీక్షే జీవితం కాదు. జీవితం చాలా ఉంది. ఎంత ఉంది? ఇంత కాదు, ఎంత. ఇప్పుడు దాకా నువ్వు పుట్టి పెరిగి 10th ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్కి వచ్చావు. నెక్స్ట్ డిగ్రీ చదవాలి, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదవాలి, లాయర్ చదవాలి, తర్వాత ఏదో ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ మనవరాలు వాళ్ళ పెళ్లి చేయాలి, మనవరాలు పుట్టాలి, వాళ్ళని చూసుకొని అప్పుడు పైకి టికెట్ తీసుకోవాలి. అవునా కదా? కానీ కొంతమంది ఇదే జీవితం అనుకొని ఫెయిల్ అయితేనో, పొరపాటున వాళ్ళు తప్పు లేకుండా ఫెయిల్ అయినా తప్పులు పెరుగుకుని వెంటనే పోయి ఫ్యాన్ కూరేసుకోవటము. అంటే నేను నెగిటివ్గా మాట్లాడట్లేదు, మందు తాగటము, దూకటం ఆ కాలంలో ఇవన్నీ చేస్తుంటారు. అంత అవసరమా? ఎంత లైఫ్ ఉంది.
మీరు చూసింది ఇంతే, ఇంకా చూడాల్సింది ఇంత ఉంది. ఆ బాధ్యతలన్నీ ఎవరు చేస్తారు? మీ బాధ్యత మీరే చేసుకోవాలిగా. మీరు మధ్యలో ఏదన్నా చేసుకుని ఏమన్నా అయితే మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు ఏమైపోతారు చెప్పండి? మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి మనవలు పుట్టి అప్పుడు పోయినా టికెట్ తీసుకుంటారంటే తీసుకోండి, ఎవరు కాదనరు. కానీ ఇప్పుడు టికెట్ తీసుకొని పైకి వెళ్తామంటే మాత్రం ఎవరు ఊరుకోరు. లైఫ్ చాలా ఉంది. లైఫ్లో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఈ కష్టం వస్తే దీన్ని ఎదుర్కోవడం నా చేత కదా అనేది నీకు మైండ్లో రావాలి. ఎస్ ఐ క్యాన్, నేను చేయగలను. ఏంది ఫెయిల్యూర్స్ అనేవి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్, ఎగ్జామ్స్ అనేవి జీవితంలో చాలా ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ తట్టుకొని బయటికి రావాల్సిందే. నిన్న ఒక అమ్మాయి వచ్చింది మా హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. కడుపు నొప్పి, వాంతులు. ఏంటమ్మా ఏమైందంటే, సార్ మొన్న 10 రోజుల కోసం ఇంటికి వెళ్ళాను, ఎర్రగొండపాలెం దగ్గర వాళ్ళది, అంత పెట్రోల్ తాగాను సార్ అంది. వచ్చి దుంపదేగా, నువ్వు చావాలనుకుంటే కాస్ట్లీ పెట్రోల్ తాగాలా, నా దగ్గరికి వస్తే చిన్నది ఉంటుంది, నేను చంపేస్తానని చెప్పాను. అది ఒక్కటే పరిష్కారం కాదు. ఎందుకు తాగావమ్మా పెట్రోల్, ఎందుకు తాగి చచ్చిపోతావా అంటే బెదిరించడానికి తాగిందంట. అలాంటి మెంటాలిటీ డెవలప్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మీకు మీరుగా మానసికంగా, మనసులో, హృదయంలో వీక్ కాకూడదు ఎప్పుడు. అది వీక్ అయ్యాము అంటే ఇంకోటి మీద ఆధారపడాల్సిందే. మెంటల్లీగా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే బుక్స్ చదవాలి, టెక్స్ట్ బుక్స్ కాదు, మిగతా జనరల్ బుక్స్ చదవాలి. జనరల్ బుక్స్ అంటే స్వాతియో, సినీ రంజనో ఇవి కాదు, ఆత్మకథలు. మంచిది, మనం ఉత్తేజపరిచే బుక్స్ చదవాలి. ఆ బుక్స్ చదివితే, ఒక ఆత్మకథ చదివితే మనం 100 ఏళ్ళు ఇంకొక జన్మ ఉన్నట్టే మనకు. అది ఒక ఆత్మకథ చదివామనుకో, వాళ్ళలో ఉన్న సాధక బాధలు, వాళ్ళు ఏమేమి కష్టపడ్డారు, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. మనకు రేపు అలాంటి సమస్యలు వచ్చినాయి అనుకో, ఆ సమస్యల్ని మనం ఒక అవసరం లేకుండా ఈజీగా పరిష్కరించుకోగలుగుతాం. మనం పరిష్కరించుకోవడం కాదు, మన ఫ్రెండ్స్కి కూడా ఏదైనా సమస్య వస్తే మనం పరిష్కరిస్తాం. అలా పరిష్కరిస్తే మీరు ఫ్యూచర్లో లీడర్స్ అవుతారు. మిమ్మల్ని అందరూ ప్రైజ్ చేస్తారు, మిమ్మల్ని స్పెషల్గా చూస్తారు. ఇప్పుడు గోండారెడ్డి సార్ని ఎలా చూస్తున్నారు, స్పెషల్గా చూస్తారు. అలాంటి మెంటాలిటీ కావాలని కోరుకోండి. ప్రతి చిన్నదయానికి ఈర్ష్య ద్వేషాలు, ప్రతి చిన్నదానికి ఇదవడం కావు. మూడోది, మీరు మార్కుల కోసం చదవద్దు, విజ్ఞానం కోసం చదవండి. మార్కుల కోసం చదివారంటే ఆ ఎగ్జామ్స్ అయిపోవడంతో ముఖ్యమైన పెట్టుకొని చీరేయడం అంతే. కానీ మీరు చదివింది మీ రొటీన్ లైఫ్లో జీవితాంతం ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకొని చదివితే, విజ్ఞానం కోసం చదివితే అది ఎప్పుడు మీ మైండ్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మీకు విజ్ఞానం వస్తుంది. 4, మీరు మీతోటే పోటీ పడండి. మీరు 50% స్టేజ్లో ఉన్నారు, 50% మార్క్స్లో 90% వాడితో పోటీ పడ్డారంటే మీరు అందరూ అందుకోలేరు. ఆడి గురించి ఆలోచిస్తా, ఎట్టొచ్చింది 90 మార్క్స్, ఎట్టొచ్చింది వాళ్ళకి ఎట్టొచ్చింది అని చెప్పేసి ఆ బుర్ర పాడు చేసుకొని, పోయి 90 మార్క్స్ వచ్చినాయి మనకి ఎట్టొస్తాయని చెప్పేసి ఉన్నది కాస్త పోద్ది. అలా కాకుండా మీరు తక్కువ వాడితోటి 30% వాడితోటి మీరు కనుక జస్ట్ పాస్ అయ్యేవాడితో పోటీ పెట్టుకున్నారు అనుకో, అది జరగదు, కింద జరగాల్సిందే. మీరు మీతోటే పోటీ పడండి, మీతోటే పోటీ పడండి. ఈరోజు ఇంత నాలెడ్జ్ సంపాదించాం, రేపు ఎంత, ఎల్లుండి ఎంత. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాల్సిందే. అలా మీతోటి కనుక మీరు పోటీ పడితే ఆటోమేటిక్గా ఇప్పటి నుంచే మొదలుపెట్టినా కూడా డిగ్రీ వచ్చేసరికి మీరు 90% వెళ్ళిపోతారు. ఒకరితోటి పోల్చుకోవద్దు. ఏ ఇద్దరు మనుషులు ఒక రకంగా ఉండరు. ఒక ఇద్దరు నలుగురు నడుస్తూ వెళ్తున్నారు, అందరూ ఒక రకంగా నడుస్తారా? ఈవెన్ కమల పిల్లలు కూడా, ట్విన్స్ కూడా ఒక రకంగా ఉండలేరు. ఎవరికాళ్లే తోపులు అంతే. కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ని మనం డెవలప్మెంట్కి పోతున్నామా లేకపోతే రౌడీజం దీనికోసం పోతున్నామా అనేది చూసుకోవాలి. ఇలా ఎగ్జామ్స్ అంటే భయపడకుండా మీరు హ్యాపీగా, ఏంట్రో బాబు డ్యాన్సులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మీటింగ్లన్నీ
చంపేస్తున్నారు అనుకోవద్దు. హ్యాపీగా ఉండండి. ఎగ్జామ్స్ ఏదైనా టెన్షన్ వస్తే గుర్తు రాకుండా ఉంటే కళ్ళు మూసుకొని 1 నుంచి ఒక 50 అంకెల దాకా లెక్క పెట్టుకొని కళ్ళు మూసుకొని స్లోగా ఆటోమేటిక్గా మీ టెన్షన్ తగ్గిపోద్ది. ఎప్పుడన్నా బాగా టెన్షన్ వచ్చి చదవనప్పుడు మీకు ఇష్టమైన మ్యూజిక్ ఒక 5 నిమిషాలు వినండి. మీకు ఎప్పుడన్నా టెన్షన్ వచ్చి కాస్త అలజడిగా ఉంటే కాసేపు మీకు ఇష్టమైన దగ్గర కాసేపు అలా నడవండి. గార్డెన్లోనూ ఎక్కడో చోట నడుస్తూ ఉండండి. సో చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మీరు హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కరోనాలో చాలామంది పిల్లలు ఎట్లా అవుతున్నారు అని టీచర్స్ అందరూ అంటున్నారు. అవన్నీ అబద్ధం అని అనుకుంటున్నా. మీరు బాగానే ఉన్నారు, మీకు ఏం కాలే. ఏదన్నా ఒకరిద్దరు అలా ఉన్నా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో అది పూర్తి చేసుకోండి. ఆ చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. అందరితోటి మంచిగా ఉండటం, ఈర్ష్య ద్వేషాలు పెంచుకోకుండా మనసు ప్రశాంతంగా ఉండటం నేర్చుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌతమి సంస్థల డైరెక్టర్ గుండారెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి మీరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.